ఊహించని రీతిలో వచ్చిన అకాల వర్షాలు ఏపీని అల్లాడించాయి. కృష్ణా, గుంటూరు సహా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల దాటికి రోడ్లన్నీ నదులను తలపించేలా దర్శనమిస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. పలుచోట్ల విషాద ఘటనలు సైతం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాలను హడలెత్తించిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి తీరం దాటింది. ఒడిశాలోని కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. ఆ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, ఏలూరు, పల్నాడు, అల్లూరి సహా పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా వరద నీరు చేరడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టోల్ ప్లాజా వద్ద నీరు సముద్రాన్ని తలపించే రేంజ్లో వరద చేరడం సర్వత్రా ఆందోళన కలిగించింది. వాహనదారులు కాజా టోల్ ప్లాజా వైపు రావద్దని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు. జడివాన కారణంగా ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరులో వానలు దంచికొడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలతో జనజీవనం సైతం స్తంభించిపోయింది. అక్రమ కట్టడాల వల్ల వరద నీరు బయటకు పోయే పరిస్థితి లేకపోవడంతోనే టోల్ ప్లాజా వద్ద అంత వరద ఉధృతికి కారణమని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాకినాడలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే అధికారులు మత్స్యకారులకు వేట నిషేధం విధించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మాచర్ల టర్నింగ్ దగ్గర కనకదుర్గమ్మ తల్లి దేవాలయం నీట మునిగింది. రోడ్డు వెడల్పు చేస్తున్న క్రమంలో దేవాలయ సైడ్ కాల్వ ధ్వంసమైంది. దీంతో చిన్నపాటి వానలకు కూడా ఆలయంలోకి నీరు వచ్చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటే బావుంటుందని స్థానికులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. బొంగులూరు గ్రామంలోకి వెళ్లి సర్వీసు రోడ్డు వరద నీటితో నిండిపోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామస్తులను లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు విజయవాడలోని సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. వరద దాటే ప్రయత్నం చేసిన ఓ మహిళ నీటిని దాటుతూ గుండెపోటుతో మృతి చెందింది. మృతదేహాన్ని తరలించలేక స్థానికులు కారుపై పెట్టారు. ఈ విషాదకర ఘటన గంగారమ్మ గుడి ఎదురుగా మసీదు రోడ్డులో చోటు చేసుకుంది. మొత్తం జలమయం కావడంతో సింగ్ నగర్ లో జనజీవనం స్తంభించింది. కృష్ణానది నుంచి పొంగి పొర్లుతున్న వరదలకు పల్నాడు జిల్లా రామాపురం పూర్తిగా నీట మునిగింది. గత 3 రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామం చెరువును తలపిస్తోంది. రామాపురం గ్రామంలోని 50 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షం కురవడంతో పాటు ఎగువ నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఉధృత స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఏ క్షణంలో ఏమవుతుందోనని స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయకంపితులవుతున్నారు. 20 ఏళ్లుగా వర్షాలు పడ్డ ప్రతిసారి కాలనీ నీట మునుగుతోందని స్థానికులు వాపోతున్నారు. 3 నెలల పాటు పునరావాస కేంద్రంలోనే గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని పెనుగొలనులో నల్ల చెరువుకు గండి పడింది. భారీ గండి కావడంతో చెరువు వేగంగా ఖాళీ అవుతుంది. దాంతో అందులోని చేపలన్నీ కొట్టుకుపోయాయి. ఆయకట్టు కింద పొలాలను నీరు ముంచెత్తింది. పొలాల్లోని ఆ నీటిలో వలలు వేసి స్థానికులు చేపలు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో పులివాగు పొంగి పొర్లుతోంది. చెరువు మాధవరం నుండి మునగపాడు, గంగినేనికి వెళ్లే రహదారి కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు సమీపంలోని ఇల్లు కళ్ల ముందే కూలిపోతుంటే బాధితులు ఏం చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోయారు. అధికారులు స్పందించి సాయం అందించాలని కోరుతున్నారు.
ఏలూరు జిల్లా తడిసి ముద్దయింది. నూజివీడు వాగు వరద ఉధృతికి లారీ కొట్టుకుపోయింది. అక్కడి స్థానికులు, పోలీసులు గమనించి లారీ డ్రైవర్ని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోళ్ల మేతతో వస్తూ ఉండగా వరద ఉధృతికి లారీ కొట్టుకుపోయిందని డ్రైవర్ పాపారావు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులకు సిఐ సమాచారాన్ని చేరవేసి ఆందోళన చెందవద్దని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్ద కొండలో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. అయితే కొండ చర్యలు విరిగిపడే సమయానికి అటుగా ఎవరు వెళ్లకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన అధికారులు అటుగా ఎవ్వరిని వెళ్లనీయకుండా చర్యలు తీసుకున్నారు. ఇక పార్వతీపురం మన్యంలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు రోడ్డు మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కోటకొండ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. రహదారిపై కొండ చర్యలు విరిగిపడిన సమయంలో వాహనదారులు, ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై పడ్డ బండరాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ దగ్గర వాగులు, వంకలు పొంగడంతో జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు వరద ప్రవాహంతో ఇబ్బందులు పడ్డారు. ఇక ఏపీ వాసులకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల ఎఫెక్ట్ రైళ్ల రాకపోకలపై పడింది. పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉండడంతో ఇప్పటికే చాలా రైళ్లను అధికారులు రద్దు చేశారు. తాజాగా గోదావరి ఎక్స్ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేశారు అధికారులు. భారీ వర్షాలకు పట్టాలపై వరద నీరు చేరింది. దీంతో 15 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. హైదరాబాద్ విశాఖ, హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ ను రద్దు చేశారు. వీటితో పాటు లింగంపల్లి, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం సికింద్రాబాద్, మణుగూరు సికింద్రాబాద్, మచిలీపట్నం బీదర్, తంబారం హైదరాబాద్, విశాఖపట్నం ఎల్టీటీ ముంబై, సికింద్రాబాద్ బనారస్, నర్సాపూర్ హైదరాబాద్, ఎస్ఎంవిటి బెంగళూరు, దనాపూర్ రైళ్లను రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. అలానే నాందేడ్, సంబల్పూర్ వెళ్లే నాగవలి ఎక్స్ప్రెస్ తో పాటు మరికొన్ని రైళ్లు బాగా ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్, భువనేశ్వర్ మధ్య సర్వీసులందించే విశాఖ ఎక్స్ప్రెస్ రైలు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడ రూరల్ ను వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమై నీట మునిగిన గొల్లపూడిని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్రాక్టర్పై వెళ్లి పరిశీలించారు. బాధితులకు అండగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బాధితులకు హామీ ఇచ్చారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. మంగళగిరిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి లోకేష్ పర్యటించారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ముంపు వాసులతో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లి టౌన్, నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరి, కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. మృతి చెందిన నాగరత్నమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల పరిహారం అందించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మంగళగిరిలో ఓపెన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదన్నారు. వరద బాధితుల్ని ఖచ్చితంగా ఆదుకుంటామన్నారు. వారికి కావలసిన నిత్యావసరాలు ఇస్తామన్నారు. ఈ రాత్రికి బెజవాడలోనే ఉంటానన్నారు. గంటకు పరిస్థితిని సమీక్షిస్తాను అని చెప్పారు చంద్రబాబు. మరో 24 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఊహించని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.